ఆ! సో, ఏం చెప్పుకున్నామంటే, ఇక్కడ ఇదంతా గూడా వాదిగణ ధాతువు. ఈషు, తైష, ఈషు అనేదుంది. గమల్రి, యమ. ఓకే. ఇషు ఉమ్, ఇచ్ఛాయాం, గమల్రి ఉమ్, గతౌ, యమ ఉపరమే. వీటికి ఉమ్, అర్థాలు చూసుకున్నాం మనము. అయితే ఉమ్, ఇవన్నీ కూడా ఒకటి, 1 అంటే అక్కడ పరస్మైప ఐ మీన్ వాదిగణం. గణం ఉమ్. సూచిస్తది. ఫస్ట్‌దేంటండి? గణం గణం చూపిస్తుంది. గణం. తర్వాత నెక్స్ట్‌ది 10. పది 10 చూపిస్తుంది. ఇది గణం. ఇది ప అంటే పరస్మైపది. 10 10. ఓకే. 10. సో, 10 అంటే 2 పదులున్నాయి. అవునా? ఏమేమవి? ఉమ్. ఆత్మనేపది ఆత్మనేపది ఆత్మనేపది, పరస్మైపది. ఈ ఫస్ట్ ఇక మీరు ఇది ఒక్కసారి ఇక్కడ మీ ఇండెక్స్‌లో రాసుకోండి. నంబర్ ఎక్కడ రాసింది ఏంటి అంటే గణం. ఓకే. ఇక్కడ తర్వాత పా గాని, ఆ గాని రాస్తున్నాం. ఆ సెకండ్‌ది ఏంటి అంటే 10. 10 10. అదే 10 ఉందో చూడాలి. ప అంటే పరస్మైపది. ఆ అంటే ఆత్మనేపది. 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 సో, అది ఇండెక్స్ అంటే మీరు లాస్ట్ పేజ్‌లోనో, ఫస్ట్ పేజ్‌లోనో ఈ షార్ట్ కట్స్ రాసుకోండి ఒక దగ్గర. ఓకే. ఉమ్, అప్పుడు ఉమ్, మనకి అర్థమైతది బుక్ తీయగానే ఇది ఇలా అంటే అది అనేది కదా. ఉమ్. ఆ, సో ఇప్పుడు మనకి ఏమైంది, అది పరస్మైపది అని తెలిసింది. అంటే ఏమర్థమైంది పరస్మైపది అని తెలియగానే? దాని రూపం ఏంటో తెలిసింది. ఏంటది? తిప్పు. టిప్. పరస్మైపది అనగానే తి అని తెలిసింది. ఆత్మనేపది అనగానే తే తా. తా తా కదా. సో తిప్, తా. తే. అది అలా చూసుకున్నా సరే, కాకపోతే మూల మూల ప్రత్యయాన్ని గుర్తుపెట్టుకోండి. తిప్పు, తి అని కాకుండా తిప్ అని చేసుకోండి ఇక్కడ. ఓకేనా. ఉమ్, సో తిప్ ఉమ్, మూల ప్రత్యయాన్ని గుర్తుపెట్టుకుంటే మనం దాన్ని డిరైవ్ చేసుకోవచ్చు కదా. ఉమ్. అంటే అన్నిటికీ తేనే రాదు కదా, మళ్ళీ వేరే వేరే వస్తుంటాయి. అందుకని మూలంది గుర్తుపెట్టుకుంటే ఎక్కడ తేగా మార్చుకోవాలి, ఎక్కడ మార్చొద్దు అనేది మనకు విషయాలు తెలుస్తాయి కదా. ఉమ్. అదనమాట. సో తిప్ 10ని తెలిస్తే మనకేమైంది, పరస్మైపది అన్నాం కాబట్టి తిప్ వచ్చింది. ఆత్మనేపది అయితే తా వచ్చేది. అర్థమైందా? ఉమ్, ఉమ్? ఉమ్, ఉమ్. ఓకే. సరే, ఇప్పుడు ఇష్ అనే ధాతువు ఉంది. దీనికి ఇంకేం కావాలి మనకు? లకారం ఏంటో తెలియాలి. అవునా. ఇప్పుడు లస్య, ఉమ్. ఇది ధాతువు అని వచ్చేసింది. ధాతువులో ఏమున్నాయి మరి? ధాతువులు ఏమున్నాయి? ప్రత్యయాలు ఉన్నాయి. అవునా. ధాతు ఉమ్. అధికారంలో ఏమున్నాయి? ప్రత్యయాలు. ప్రత్యయాలు ఉన్నాయి. మరి ఏ ప్రత్యయం అని తీసుకొస్తావు? ఏం తీసుకొస్తావు? లహ పరస్ పరస్మైపదం. అది అధికార సూత్రం. దాంట్లో మళ్ళీ ఉమ్, లకారం. అవునా. లకారం ఉమ్, ఉమ్, చేస్తున్నాము, లట్ లకారం అంటున్నాం మనము కదా. సో మన ఉమ్, ఉద్దేశం ఉమ్, ఏంటిది? ఇచ్చతి రావాలి. ఓకే. మనకేం ఉమ్. రావాలి? ఇచ్చతి ఇచ్చతి రావాలి. మరి ఇచ్చతి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూడండి. మరి ఇప్పుడు మనకి ఛ అన్నాం. ఇక్కడ ఛ అనేది ఎక్కడొస్తుంది? ఇప్పుడు ఇష్ మొత్తం తీసేసి ఛ పెట్టాలా? ఉమ్. ఓకే. ఈ ఛాని ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఛాలో ఎన్ని ఉన్నాయి? ఛ, ఆ. ఆ ఎన్ని ఉన్నాయి? రెండు. 2 వర్ణాలు ఉన్నాయి. 2 అక్షరాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఉమ్. రెండు అక్షరాలు. 2 అక్షరాలు ఉన్నాయి. సో మరి 2 అక్షరాలు ఉంటే ఏమన్నారు? దీన్ని 2 అక్షరాలను ఏమంటాము? అనేకాల్. అనేకాల్ ఓకే. అనేకాల్. ఏకాల్ అంటే ఏంటి మరి? ఒక అక్షరం ఒక అక్షరం. అక్షరం. ఒక అక్షరం. అనేకాల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ అక్షరాలు. ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ. ఓకే. ఉమ్. అనేక అంటే ఏంటిది? ఒకటి కంటే ఎక్కువ. ఒకటి ఒకటి. కంటే ఎక్కువ అక్షరాలు. అక్షరం అంటే ఏంటో తెలుసు కదా. ఆ నుంచి హా వరకి. అందులో ఏదొచ్చినా కూడా అక్షరమే. అవునా. ఉమ్. నేను ఇప్పుడు అచ్చు అనలేదు, హల్ అనలేదు. ఏమన్నాను? అక్షరం అక్షరం అన్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఉన్నాయి కదా, అవేంటివి? 2 అక్షరాలు. అంటే దాన్ని కేటగరైజ్ చేయలేదు నేను. అది హల్లా, అచ్చా అని చెప్పలేదు కదా. సో ఒకటి అవును కంటే ఎక్కువ అక్షరాలు ఉంటే దాన్ని ఏమంటాము? అనేకా. అనేకాల్. అనేకాల్ అనేకాల్. ఓకే. మరి ఏ ఉమ్. కాల్ అంటే ఏంటి? ఒక అక్షరం ఒక అక్షరం. ఒక ఒకే అక్షరం. అక్షరం ఉండడం. ఉమ్. ఒకే అక్షరాన్ని ఏమంటాం? ఏకాల్. ఏకాల్ ఏ కాల్. సో ఇప్పుడు మనకున్నది ఏంటి? ఛ, ఆ. అనేకాల్. అనేకాల్. అనేకాల్ అనేకాలు ఉంటే, అలా ఉంటే మహర్షి ఏం చెప్పారు? మొత్తము సర్వస్య ఆదేశం. ఉమ్. ఇప్పుడు ఇది ఆదేశం అని చెప్పుకున్నాం. ఛ అనేది ఏంటి? ఆదేశం. ఆదేశం. ఇది అది ఈ ఆదేశములో ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఉంటే
ఏమన్నారు? అది దేనికి ఆదేశంగా వస్తుంది? ఇష్ అనే అనేకాలకు. ఇష్ అనే ఉమ్, ధాతువుకి. ఓకే, ఉమ్, ఉమ్, ఇష్ అనే ధాతువుకి ఆదేశం అది. అవునా? మరి ఆ ఉమ్, ఆదేశము ఎక్కడ పెట్టాలి అంటే ఏమన్నారు? ఒక సూత్రం ద్వారా చెప్పారు. ఏదైతే ఉందో ఇష్ అనే ధాతువు అనేకాలు ఆదేశం అయితే ఇదంతా తీసేసి ఇలా పెట్టుకో అని చెప్పారు. అర్థమైందా? ఇది తీసేయమన్నారు. ఓకే, ఉమ్, అయితే ఉమ్. ఇప్పుడు మనకి ఇచ్చతి రూపం వస్తుందా? రాదు. రావట్లేదు. రాదు. ఇది ఛాతో మొదలైతుంది, అసలు ఈ లేదు ఏం లేదు కదా. ఉమ్, అవును. అవునా? ఆ రూపం రాదు కాబట్టి ఏం రాదు. చెప్పారు? ఆ ఇష్ట రూపం రాదు కాబట్టి ఇంకొక పరిభాషా సూత్రాన్ని చెప్పారు. ఏం చెప్పారు? పరిభాషా సూత్రం. పరిభాషా సూత్రం. పరిభాషా సూత్రం. ఈ పరిభాషా సూత్రం ఏం చెప్తుంది మరి? ఎక్కడ పెట్టుకోవాలో చెప్పు. ఈ పరిభాషా సూత్రం ఏం చెప్తుంది? ప్రశ్న, ఈ చహం ఆదేశాలు, ఎక్కడ పెట్టాలో ఆగమాలు చూపిస్తుంది. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనే విషయానికి ఆన్సర్ ఇచ్చేది ఎవరు? పరిభాషా పరిభాషా సూత్రం. సూత్రం. పరిభాషా సూత్రం. అర్థమవుతుందా? సామాన్యం. అవునమ్మా. ఎక్కడ పెట్టాలి, ఓకే, దేనిని ఎక్కడ పెట్టాలి అని చెప్పడానికి వచ్చినటువంటి సూత్రాలన్నీ కూడా పరిభాషా సూత్రాలు. ఇక్కడ మనకి సందిగ్ధత జరిగింది. ఏమని? ఒక సూత్రం ఏమో చెప్తుంది అనేకాలుంటే ఈ మొత్తాన్ని తీసేసి పెట్టుకో అని చెప్తుంది. ఓకే, ఉమ్, అనేకాలుంటే మొత్తానికి తీసేసి పెట్టుకో అని ఒక సూత్రం చెప్తుంది. మరి ఇంకో సూత్రం ఏం చెప్తుంది? ఇది అదే అలా పెడితే మనకి ఇష్ట రూపం రావట్లేదు కదా. ఉమ్, సో ఉమ్, ఇచ్చతి అనే రూపం రావట్లేదు. అప్పుడు ఉమ్, మనకి ప్రశ్న మైండ్లో వస్తుంది. అవునా? వచ్చినప్పుడు ఉమ్. ఎవరిని ఆశ్రయించాలి? పరిభాషా సూత్రాన్ని. పరిభాషా సూత్రాన్ని ఆశ్రయించాలి. మరి అదేం చెప్తుంది? ఏం చెప్తుందంటే అలోంత్యస్య. ఏమంటున్నది? అలోంతస్య. అలోంతస్య. అలోంత్య. అలోంత్యస్య. ఆ, అలోంత్యస్య అంటుంది. అంటే ఏంటి? అల్. అల్ ఎలాంటి అల్లట? అంత్య అల్. మరి ఇక్కడ ఇందులో ఇష్లో అంత్య అల్ ఎవరు? ఇష్. షకారం. షకారం. ఇది షకారం, షకారం. ఇది అలోంత్యస్య. అవునా? ఉమ్, అంత్య ఉమ్, అల్. అల్ అంటే ఏంటో ఉమ్, చెప్పుకున్నాం మనం. ఏంటది అల్ అంటే? ఉమ్. చెప్పామా? చెప్పలేదు. ఓకే, అంత్య అల్లంటే అల్. అల్లే. అల్ అంటే ఏంటి మరి కదా? అల్ అంటే ఏంటో తెలియాలి మనకు. అల్ అంటే ఏంటి? ఇది ఒక ధాతు. ప్రత్యాహారం. ఇదేంటిది? ఇది ఒక అల్ ప్రత్యాహార వర్ణం కదా. ప్రత్యాహారం, వర్ణం కాదు, అల్ ప్రత్యాహారం అది. ప్రత్యాహారం. అల్ అల్ ప్రత్యాహారం. దీంట్లో ప్రత్యాహారం. వర్ణాలు ఏమున్నాయి? ఎన్నున్నాయి? అన్ని ఉన్నాయి కదా, మొత్తం అన్ని ఉమ్, అచ్చులు. అన్ని మొత్తం అచ్చులన్నీ 63. 9. అచ్చులన్నీ మొదటి ఎన్నున్నాయి? నుంచి 14 వరకు ఉన్నాయి కదా. అచ్చులన్నీ 9. అవునా? హల్లులు ఎన్ని? వర్గీయ అక్షరాలు ఎన్ని? 25. 25. అవర్గీయ అక్షరాలు 8. 8. కలపండి, ఎన్నయ్యాయి? 9, 25, 8. 35 ప్లస్ 8 33, ఎంత? 35 ప్లస్ 7 35. 42. ఉత్తమం. సో ఈ 42 అల్. అర్థమైందా? అల్ అంటే ఎన్ని వస్తున్నాయి? 42. 42. ఈ 42లో మళ్ళీ మనము హ్రస్వ దీర్ఘాలు కూడా తీసుకుంటాం అక్కడ. ఓకే, సో అయితే ఈ 42 మెయిన్గా ఉన్నటువంటి అల్ ప్రత్యాహారం అంటే మనకు కనిపించేవి ఆ నుంచి ల్ వరకు కనిపించే వర్ణాలన్నీ 42 అక్షరాలు. అర్థమైందా? వీడికి క్షరం లేదు, అక్షరం అంటున్నాము. అంటే ఇవి మెయిన్గా ఉన్నటువంటి వర్డ్స్ అక్కడ. అర్థమవుతుందా? నశించదు అక్కడ. నువ్వు తీసేయడం పెట్టడం జరగదు అక్కడ. అర్థమైందా? స అంటే సానే ఉంటుంది అక్కడ, సకారమే ఉంటుంది. ఇంకా దీన్ని తీసేయలేం మనం. అర్థమైందా? దేన్ని తీసేస్తాము? సా. ఇందులో తీసేస్తామా? తీసేస్తాము. ఏం తీస్తావు? అందులో 2 ఉన్నాయి, సు ఉంది, ఆ ఉంది. సో ఇది అక్షరం అంటామా? ఇది అక్షరమా? ఏం కనిపించలేదు మమ్మీ అసలు. ఓ, మీరు పెద్దగా చిన్నగా చేసుకోండి అమ్మా. ఇప్పుడు సా కనిపించలేదు. సా అనేది ఉంది, అది అక్షరమా కాదా? చెప్పండి నాకు. అక్షరం సా అంటే అనేది ఏంటి? అక్షరమే. అక్షరమేనా? అవును. అసలు అక్షరం అంటే ఏంటి? అక్షరం. క్షరం అంటే ఏంటి? నాశనం కానిది. నాశనం కాదు. నాశనం కానిది. మరి ఇక్కడ నాశనం నాశనం అవుతుంది కదా, కానిది. ఒకటి తీసేస్తున్నా కదా నేను. అవును, అది అక్షరం కాదు. అర్థమైందా? అది అక్షరం కాదు.
ఇంకెప్పుడు అయితే సు అల్లంతం అక్షరం అల్లంతం ఆ, అడిగారా మీరు? ఓకే. ఆ. సో సు హలంతం అక్షరం కదా అప్పుడు ఆ, సు అయితే అక్షరం అవుతుంది అవునమ్మా. స సకారం అంటే అక్షరం కాదు స్ అని చెప్పకుండా సకారం కదా స్. ఆ, అది ఉత్తమం. అది అక్షరం. ఇది అక్షరం కాదు, దీన్ని మార్పు చెందుతుంది. అది సకారాన్ని మరి సి అని రాస్తున్నా, అక్కడ మార్పు అయ్యింది. ఎప్పుడైతే మార్పు జరిగిందో అంటే ఏంటి, నాశనం అయ్యిందో. నాశనం అంటే ఏంటి అక్కడ? అక్షరం Changes. మార్పు చెందుతుంది మార్పు చెందేది. నాశనం అంటే కంప్లీట్ గా ఎప్పుడు కూడా నశించదండి. ఏది కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నది ఎప్పుడు కూడా ఏది నశించదు, దాని పరివర్తన చెందుతుంది. అర్థమైందా? మార్పు చెందుతుంది మార్పు మార్పు చెందుతుంది. చెందుతుంది ఏదైనా సరే మీకు ఏదన్నా తీసుకోండి. ఓకే, మనకు కనిపించే ఎగ్జిస్టింగ్ థింగ్ ఏదైతే ఉందో అది మార్పు చెందుతుందే తప్ప నాశనం చేయడానికి ఆస్కారమే లేదు అక్కడ. అర్థమైందా? అవును. మూల రూపానికి వస్తుందే తప్పితే అది మార్పు అనేది అయ్యింది, కానీ నాశనం ఎక్కడ చేస్తాం, చేయలేం మనం. ఓకే, చేయలేం. అది. అయితే ఇప్పుడు ఇది అక్షరం అన్నాం. అక్షరం వేరు, వర్ణము వేరు. ఓకే, అందుకే దాన్ని అక్షరమాల అనలేదు, వర్ణమాల అన్నారు అందులో. అర్థమైందా? వర్ణమాల ఎందుకన్నారు అక్కడ? వర్ణాలు కూడా ఉన్నాయి అందులో. అర్థమవుతుందా? సా అని రాసాం, కా రాసాం, కు అని రాయలేదు. రాశారు అక్కడ? లేదు. రాలేదు. లేదు. అందుకనే కా అని రాశారు కాబట్టి దాన్ని ఏమన్నారు? వర్ణమాల అన్నారు. అర్థమైందా? సో అది అక్షరమాల అని ఎక్కడన్నా అన్నారా చెప్పండి? లేదు. అనలే అనలే. లేదు. ఎందుకనలేదు మరి? అది అక్షరం కాదు అందులో కాబట్టి. మార్పు చెందేటివి కూడా ఉన్నాయి కాబట్టి. అది అర్థమైందా? వర్ణమాల అన్నారు కానీ అక్షరమాల అని అనలేదు. అది గమనించండి. సో అదనమాట. అక్షరాలు 42 ఉన్నాయి. సో అందులో ఏంటి, మనకి ఏం కావాలి ఇప్పుడు? మనం ఎక్కడికి వస్తున్నాము? ఈ హల్ అన్నాం, అల్ అన్నాం. అల్ మరి అంత్యముది. ఏమన్నారు ఇక్కడ? అలోంత్యస్య, అంత్య అల్లుకి ఆదేశంగా చేసుకో అని చెప్పింది ఈ పరిభాషా సూత్రం. అర్థమైందా? అయితే ఇప్పుడు ఇష్ అనే దగ్గర ఎక్కడ పెట్టాలి మరి ఛ అనే దాన్ని? సకారం అంత్యాలు సకారం కాబట్టి సకారం. అక్కడ పెట్టాలి. ఉత్తమం. అంత్యాలు. ఇప్పుడు యష్ దగ్గర ఇప్పుడు అది ఏమైపోయింది? అది ఈ ఛ ఛ. ఇలా ఛ. అయింది, అవునా? ఈ ఛ అయింది. ఎప్పుడైతే ఛ ఎక్కడ ఈ మహాప్రాణ ఛకారం వచ్చిందో అప్పుడు మనం ఒక ఫోకస్ చేయాలి దానిపైన. ఓకే, ఎప్పుడైనా ఛకారం వచ్చిందో, మహాప్రాణ ఛకారం వచ్చింది అంటే దాన్ని గమనించాలి. అక్కడ మనం పాజ్ కావాలి. పాజ్ అయిపోయి ఏం ఆలోచించాలి మరి? హ్రస్వం ఉందా లేదా? ఎక్కడ? దానికి పూర్వము. పూర్వంలో అర్థమవుతుందా? పూర్వంలో ఈ ఛకారానికి పూర్వం ఏముండాలి? హ్రస్వం ఉంటుంది. హ్రస్వం ఉండాలి. హ్రస్వం. ఓకే, ఈ ఛకారం వచ్చిందంటే ఒక గ్లాన్స్. ఓకే, అక్కడ ఆగిపోవాలి. ఆగిపోయి ఏం చేయాలి? దానికి పూర్వములో ఎవరున్నారు? ఎవరున్నారు అంటే మనకు అంత అనవసరం. అది ఏముండాలి? హ్రస్వం ఉందా లేదా? హ్రస్వం ఉండాలి. అంతే. ఓకే, ఎవరున్నారంటే చాలా ఉంటాయి. మరి ఆ చాలా నుంచి మనము మినిమైజ్ చేసుకున్నాం దీంట్లో, అవునా? సో అదేంటది? హ్రస్వం. హ్రస్వం ఉందా లేదా చూసుకోవాలి. ఈ ఛాకి పూర్వం. అర్థమైందా? అవును. సో ఇప్పుడు మన కండిషన్ లో, మన సిచ్యువేషన్ లో ఉందా లేదా మరి? ఉంది. ఉంది, హ్రస్వం ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్దర్ గా వెళ్ళాలి. ఇప్పుడు ఒక సూత్రము చెప్తుంది. ఏమని? చేచ. చేచన చేచహనా? చేచ అనుకుంటా. సో ఇది సూత్రం. అర్థమైందా? ఈ చేచ ఏమంటుంది అంటే మనకి అక్కడ ఏం కనిపిస్తుంది? ఛే అంటున్నాం మనం, అవునా? సో ఛే అంటున్నాము అంటే అది ఏ విభక్తిలో ఉందండి? షష్ఠిలో ఉంది. ఎలా తెలిసింది మనకి? ఏ రూపానికి సారూప్యం అది? ఛే షష్ఠి అన్నారు కదా, ఏ రూపానికి సారూప్యం అది? హరే అన్నాం అనుకోండి, షష్ఠిలో హరేహే అంటాం. మరి మనం ఇప్పుడు ఛే అన్నాం, ఇక్కడ విసర్గ లేదు కదా, లేదు. సో ఇప్పుడు ఇదేమైపోయింది మరి? అది పంచమి సప్తమి మేడం. సప్తమిలో ఉంది. ఉత్తమం. సప్తమిలో ఎలాంటి రూపం అది? ఏకవచనం. ఎలా? రామ ఛ గురించి మాట్లాడుతున్నాం. ఛ అంటే అకారం, అకారాంత శబ్దం అది, అవునా? సో అకారాంత శబ్దానికి సప్తమి ఏమైతుంది? ఏకారం. అర్థమైందా?
సో సప్తమి రామే చూసుకున్నామా? అవును. సో రామ ఉంటే రామే అయింది. అకారాంత శబ్దానికి సప్తమిలో ఇలా ఏకారం వస్తుంది. ఏకారం సప్తమిలో ఏకారం వస్తుంది. ఓకే చే. ఇది ఎలా ఉంది మరి? వచనం ఏంటి? ఏకవచనం. ఏకవచనం. సరే చ. ఇప్పుడు చ అన్నారు. ఈ చ అనేది ఏంటో తెలుసు మనకు. ఏంటది? తమ అవ్యయం. అవ్యయం. అవ్యయం అంటే ఏంటి అసలు? వ్యయం లేదు. మార్పు చెందనిది. మార్పు చెందనిది. వ్యయం అంటే ఏంటి? ఖర్చు అనుకుంటాం మనం. ఇక్కడ ఖర్చు గురించి చెప్పట్లేదు, మార్పు చెందనిది. మార్పు ఏలైతుంది చెందనిది. ఎక్కడైనా పెట్టుకోవచ్చు మళ్ళీ తీసుకెళ్ళి. చెందనిది. అమ్మ మ్యూట్ లో పెట్టుకోరా. ఎక్కడైనా పెట్టచ్చు చాని తీసుకుపోయి. అవునవునవును. నన్నే అంటున్నారా? ఓకే ఓకే అంతే అంతే. ఓకే, నేను ఇంట్లో ఎవరైనా మాట్లాడుతుర్రేమో అనుకున్నా. ఓకే ఉత్తమం. అవును, ఎక్కడన్నా పెట్టొచ్చు అది కదా. అయితే మహర్షి అని కాదు కానీ వ్యాకరణంలో ఏంటంటే మనము ఈ చాని ఎక్కడంటే అక్కడ పెట్టడానికి వీల్లేదు అది. ఓకే, మనకి కొన్నే ఇచ్చారు మనకి ఆప్షన్స్. మనుషులు ఎవరైతే ఉన్నారో, మనుషులు ఇన్ ద సెన్స్ మన వాక్యం చెప్పే వాక్యములో మనిషికి సంబంధించిన వాక్యం అయితే ఆ చాన్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? చివరిగా. చివరగా. అదే వేదము గురించి మాట్లాడితే, నువ్వు వేద విషయం మాట్లాడితే దాన్ని చాన్ ఎక్కడ పెట్టాలి? ప్రతి పదానికి పెట్టాలి. అర్థమైనా? ఈ నమకం చమకం మీరు నేర్చుకున్నారు కదా, అందరికీ తెలుసు అనుకుంటా. సో అక్కడ ఏమన్నారు చెప్పండి, ఒక మంత్రం చెప్పండి. వెంట వస్తున్నాయి అక్కడ నువ్వు మాట్లాడే విషయం దేని గురించి మాట్లాడుతున్నావు? వేదములో చెప్పిన విషయాల గురించి మాట్లాడుతున్నావు కదా. అర్థమైందా? వేద విషయం మాట్లాడుతున్నావు, లౌకిక విషయం మాట్లాడట్లేదు అక్కడ. అవును. అర్థమైందా? అంటే వేద విషయం అంటే ఏంటిది? తెలిసిన విషయము. తెలిసిన వేద అంటే ఏంటిది? వితిల్ర లాభే విదజ్ఞానే విద సత్తాయాం. అర్థమవుతుందా? సో ఈ 3, 4, 5 అర్థాలు ఉన్నాయి వాటికి. విద్ అనే ధాతువుకి 5 అర్థాలు ఉన్నాయి. ఈ 5 అర్థాలలో వచ్చినటువంటిది అదేంటి? వేదం అంటే ఏదో అని కాదు అక్కడ. తెలుసుకోవడం. దేన్ని తెలుసుకోవడం? కరెక్ట్, సరి అయిన జ్ఞానాన్ని, సరి అయిన విషయాన్ని తెలుసుకోవడం. ఒకరు చెప్తే రాంగ్ అవుతుంది, ఒకరు చెప్తే రైట్. వినండి, ఒకరు చెప్తే రైట్ అవుతుంది, ఒకరు చెప్తే రాంగ్ అవుతుంది. అట్లా కాదు, సిచ్యువేషన్ ని బట్టి రైట్ రాంగులు అవుతుంది, అది కాదు. సత్యం అంటే ఏంటి? ఎల్లవేళలా. ఇప్పుడు అది మనమున్నా లేకపోయినా, నువ్వు చెప్పినా, నేను చెప్పినా, చిన్న పిల్లవాడు చెప్పినా, ఏది చెప్పినా, ఎవరు చెప్పినా ఆ సిచ్యువేషన్లో అది సత్యం, ఎప్పుడూ సత్యమే. అది వేదం. అర్థమవుతుందా? కాలానుగుణంగా మార్పు చెందేది కాదు. తర్వాత ఇప్పుడు ఉండి మళ్ళీ తర్వాత ఈ సృష్టి మొత్తం నశించిన తర్వాత మళ్ళీ మారుతుంది అది అంటే కాదు. అది ఎప్పటికీ శాశ్వతం, అలాగే ఉంటది. ఇంకా దాన్ని ఎవ్వరు మార్చలేరు. అది సత్యం. దాని గురించి తెలుసుకునేది వేదం. అర్థమైందా? దానివల్ల లాభం పొందుతున్నాం మనం. ఎప్పుడు? అలా చేసినప్పుడే లాభాన్ని పొందుతున్నాం. చేయనప్పుడు అన్ని నష్ట కష్టాలు జరుగుతున్నాయి మనకు. మళ్ళీ జన్మలు ఎత్తుతున్నాము. అవునా? అర్థమవుతుందా? లాభం, శాశ్వత లాభం అన్నమాట అక్కడ మనకు. అది ఫాలో అయితే శాశ్వత లాభం లభిస్తుంది కదా. సో లాభం అన్నమాట. తర్వాత అందుకనే మనకి మోక్షం. ఇప్పుడు నువ్వు దాన్ని ఫాలో అయ్యావా, ఏమైపోయింది? మళ్ళీ జన్మ లేదు ఇంకా. అర్థమైందా? సో అదనమాట. తర్వాత అది కరెక్ట్గా ఏది చెప్తుందో అదనమాట. సో అవ్యయం. వ్యయం అంటే ఏంటిది? ఇక్కడ ఈ సిచ్యువేషన్ని బట్టి అది మారదు. అర్థమవుతుందా? ఏ సిచ్యువేషన్ అయినా సరే నేను అలాగే ఉంటా అని చెప్తుంది అది. సో నిపాతనం అనేది కూడా అంతే అనమాట. అది కూడా ఎవరు వచ్చినా కూడా అది మారదు. అర్థమైందా? అది అవ్యయం. తర్వాత చేచ, ఇది సప్తమి గురించి చెప్పారు, మరి ఎక్కడ మార్పు చెందాలో చెప్పలేదు ఇక్కడ. అవునా? అర్థమైందా? అవును. ఇక్కడ షష్ఠి గురించి చెప్పలేదు, మనకు స్థానం గురించి చెప్పలేదు కదా. ఆ స్థానం చెప్పలేదు అంటే ఏమర్థమైంది ఇక్కడ మనకి? ఎప్పుడైనా స్థానం చెప్పలేదు అంటే ఏది బలీయమైంది? తర్వాత వచ్చింది స్థానే బలీయమైంది. స్థానే బలీయమైంది. స్థానం కాకుండా స్థానే, అది బలీయమైంది. మరి ఇప్పుడు ఛే అనేది దాని గురించే మాట్లాడుతున్నాము. అవునా? సో మరి అదే దాని గురించే మాట్లాడుతున్నాం. అదే ఎక్కడ రావాలి మరి కదా.
హ్రస్వస్య. సో ఇప్పుడు అక్కడ అది ఉన్నప్పుడు అంటే దాన్ని ఆధారంగా చేసుకోవాలి. అర్థమైందా? ఉమ్? దాన్ని ఆధారంగా చేసుకోవాలి. మరి దాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు మనకి ఏమైపోయింది? అది ఈ ఛ అనేది వచ్చింది మనకి కదా. ఈ ఛ ఇలా ఉంది కదా. సో దీన్ని ఆధారంగా చేసుకున్నాము, అవునా? మరి ఇక్కడ తర్వాత ఇక్కడ ఈ అనేది ఉంది, అవునా? ఈ అనేది హ్రస్వం గురించి మాట్లాడుతున్నారు అక్కడ. ఇక్కడ మనకేమీ లేదు, ఛేఛ ఉంది అంతే కదా. సో ఛేఛలో దేని గురించి మాట్లాడలేదు. ఛే ఉంటే అది పరంగా ఉంటే, చకారం అనేది పరంగా ఉంటే కార్యం కావాలి. ఎక్కడ కావాలి, ఎందుకు కావాలి, ఎప్పుడు ఎందుకు అనేది ఉంది ఇక్కడ. ఎందుకు అనేది లేదు కానీ ఎక్కడ ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో అనేది ఉంది కదా, అవునా? సో ఛ అనేది అవును. పరంగా ఉండాలి అనే సిచ్యువేషన్ అది, అవునా? ఏ సిచ్యువేషన్లో జరగాలో చెప్తున్నారు. అయితే అది పరంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇంకేం చెప్పట్లేదు కదా. అయితే ఏంటి విషయం అనేది ఏం చెప్పలేదు. చెప్పారా? చెప్పలే. చెప్పలేదు. సో మరి అది ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది, అనువృత్తిలో. అనువృత్తిలో. అనువృత్తి. అనువృత్తిలో ఉంటుంది. దానిలో అనువృత్తిలో ఏం చెప్పారు? హ్రస్వస్య. హ్రస్వస్య అనేసరికి ఏమైపోయింది అది? హ్రస్వస్య అనేది చెప్పండి. షష్ఠి అయింది. అంటే స్థానం గురించి చెప్పారు ఇక్కడ, అవునా? ఇది షష్ఠి. షష్ఠి ఏకవచనం హ్రస్వస్య. హ్రస్వానికి ఏంటంట మరి? తుక్. ఏమన్నారు? ఇది కూడా తుక్ అనే విషయం కూడా చెప్పలేదు, అవునా? ఈ తుక్ అనేది ఏంటిది? ఆగమం. ఆగమం. ఆగమం అంటే ఎన్నో ఆగమం. విభక్తి? ఆగమం. ఎన్నో విభక్తి అది? ఆగమం. ప్రథమ లఘు. ప్రథమనే ఉంటది. ప్రథమా విభక్తి. ప్రథమా ప్రథమ విభక్తి. ఉంటది. ఆగమము. ఆగమము అంటే దాన్ని ఎవరిని తీసేది అది. అంటే ఇప్పుడు మనకి డెస్టినేషన్ లో మనం చూసుకుంటే మూల పాయింట్ ఏందన్నమాట? హ్రస్వము. అర్థమేనా? 6th విభక్తి అదే కదా, అవునా? ఈ ఆగమం అనేది ఎక్కడ పెట్టాలి? ఆగమం అనేది ఎవరిని తీసేయదు, కానీ మనకు ఈ ఎవరిని క్లూ పాయింట్ ఎవరు? క్లూ ఎవరు అక్కడ? ఈ అనేది హ్రస్వం. హ్రస్వం. సో హ్రస్వం ఇక్కడ అంటే హ్రస్వం అనే గుర్తుపెట్టుకోవాలి మనం. ఈకారం అని గుర్తుపెట్టుకుంటే పొరపాటు అయిపోతుంది. అర్థమైందా? అంటే అన్ని చోట్ల ఈకారం ఉండదు. అర్థమవుతుందా? హ్రస్వం అంటే ఈ సూత్రం అన్నిటికీ పనికి వస్తుంది. ఇక్కడ హ్రస్వం ఉండాలి, కానీ మన సిచ్యువేషన్లో ఈకారము అనేది హ్రస్వము అలా చెప్పగలగాలి. అర్థమైందా? అవును. ఈ సూత్రాలన్నీ కూడా ఒక్క విషయానికే పరిమితం కాదు. ఇది సూత్రం అంటే మొత్తం ఎన్నో కోట్ల వాటికి మనకి అది పరిమితం, అది, అవునా కదా? కోట్లకి సంబంధించింది అది, ఎన్నో విషయాలకి సంబంధించింది. మనం ఇక్కడ ఒక్కదానికే చెప్పేస్తే అక్కడ విషయం అనేది పొరపాటు అయిపోతుంది. అందుకే మనం ఏం చెప్పాలి? హ్రస్వాన్ని గమనించాలి. ఆ హ్రస్వం ఇక్కడ ఏముంది, మన సందర్భంలో ఏముంది అంటే ఈకారము. ఈకారం. అర్థమైందా? మనం ఓకే. పట్టుకోవాల్సింది ఏంది? హ్రస్వస్య. ఓకే, హ్రస్వస్య తుక్ భవతి. తుక్ ఆగమః భవతి. మరి తుక్ ఆగమం అని ఎలా తెలిసింది మనకి? ఇది చూడండి, ఎప్పుడైనా ప్రత్యయం వచ్చిందంటే ఏం చేస్తామండి? ఇత్ సంజలు. ఇత్ సంజ చెప్పండి ఇక్కడ. కకారమిత్. సో కాబట్టి దాన్ని ఏమన్నాము? ఆద్యంతం టకితో అంటే కకారాన్ని కిత్ అన్నాం. సో కిత్ అన్నాం కాబట్టి ఇప్పుడు రూపంకి వెళ్ళాలి, సూత్రం దగ్గరికి. చెప్పండి. ఆద్యంతం టకితో అన్నాం కాబట్టి కకారాన్ని అంత్యంలో పెట్టుకోవాలి. అంత్యంలో పెట్టుకోవాలి కదా. సో మరి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆ సూత్రం ఎలాంటి సూత్రం అది? ఇది ఎక్కడ పెట్టాలి? ఆగమం అనేది ఎక్కడ రావాలి? ఎక్కడ పెట్టాలి అంటే ఏమైపోయిందండి? పరిభాషా సూత్రం. పరిభాషా సూత్రము ఏం చెప్తుంది? సందిగ్ధంగా ఉన్న వాటికి ఆన్సర్ ఇస్తుంది, అవునా? అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మనకి ఏమైంది? ఇక్కడ పక్కన పెట్టాలి అనే విషయం అర్థమైంది, అవునా? అంత్యములో అనే విషయం అర్థమైంది. ఇది కిత్ అయితే, ఇది కిత్తేనా మనకున్నది? ఇచ్చే. కిత్ అయితే ఏమన్నది? అది కిత్ ఆగమం. అంత్యములో. ఏమన్నారు? అంత్యములో పెట్టాలి. అంత్యములో. సో అంత్యం ఎక్కడ మరి? దేనికి ఆధారం చేసుకుంటావు నువ్వు? హ్రస్వస్య. హ్రస్వస్వరైన ఈకారానికి పక్కన పెట్టాలి. అది అంటే ఏంటి ఇక్కడ, అవునా? మరి ఛా తర్వాత పెడితే ఏమైంది? అది హ్రస్వస్వరం ఉంది, కరెక్టే,
మరి ఇక్కడ ఛ అనేది హ్రస్వ స్వరమే, అక్కడ పెడతామా? ఆహా, పెట్టం. ఈ ఛా పరంలో ఉండాలి అని అన్నారు కదా, సో ఛా పరంలో ఇక్కడ పెడితే నీకు అది పరం ఎక్కడైపోయింది కదా. ఛ అనేది పరంగా ఉండాలి, రెండు విషయాలు చెప్పారు, గుర్తుందా? ఏమన్నారు? ఛ అనేది పరంగా ఉండాలి. సెవెంత్ విభక్తి చెప్పుకున్నాం కదా, ఛే అవునా? ఛే అనేది సెవెంత్ కనిపిస్తుందా? అవును. సప్తమి విభక్తి అది. సప్తమి విభక్తి అంటే ఏంటి? అది పరంగా ఉండాలి. తర్వాత హ్రస్వము, దానికి పూర్వంలో హ్రస్వం ఉండాలి. హ్రస్వస్య షష్ఠి విభక్తి. ఈ సెవెంత్ విభక్తికి పూర్వంలో ఎవరుంటారు? షష్ఠి విభక్తి ఉంటుంది, అవునా? టెస్ట్ ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో అని అర్థమైందా? అర్థమైందమ్మా. అర్థమైంది. సో ఇప్పుడు తుక్కులో మనకి మిగిలింది ఏంటి? కకారం ఎత్తైపోయింది, ఉకారము ఉచ్చారణార్థం. సో మిగిలింది ఏంటి? తుత్తు మిగిలింది. త్ తర్వాత ఛ, అవునా? ఇత్ ఉమ్. ఛ. సో ఇప్పుడు ఇత్ ఇత్ ఛ. ఛ. సో ఇదంతా కావాలి అంటే మనకు పరంలో ప్రత్యయం ఉన్నప్పుడే ఇదంతా జరుగుతుంది, సంభవం, అవునా? ఉమ్. అర్థమైందా? ఏం ప్రత్యయం ఉండాలి? లకారం ఉండాలి, తర్వాత తిప్పు ఉండాలి, అవునా? సో తిప్పు ఉండాలి, ఆ తర్వాత షప్ ఉన్నప్పుడే ఇదంతా అంగములో కార్యం. ఈ అంగ సంజ ఎప్పుడైతుంది? ఇవన్నీ వచ్చినప్పుడే కదా. సో గురువు అవును. ఎప్పుడైతాడు? శిష్యు వచ్చినప్పుడే గురువు అవుతాడు, అప్పటి వరకు గురువు కాలేదాయన. అర్థమైందా? శిష్యుడు అవును. రానంత వరకు గురువు కాలేదు. ఎప్పుడైతే శిష్యుడు వచ్చాడో గురువు అయ్యాడు. తల్లి కాలేదు, ఎప్పుడైతే పిల్లవాడు వచ్చాడో తల్లి అయింది. అర్థమైందా? అర్థమైంది. సో అలా అన్నమాట. అలాగా ఇప్పుడు ఇది మరి అంగం ఎప్పుడైంది? అది ప్రత్యయం వచ్చిన తర్వాతే అంగం అయ్యింది. అర్థమైందా? సో మనం ఇక్కడ అంగం గురించి మాట్లాడుతున్నాము అంటే అది అక్కడ ఆల్రెడీ ప్రత్యయం గురించి నువ్వు తీసుకొచ్చావు, అందుకే దేని గురించి మాట్లాడుతున్నావు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. అది లేకుండా ఇది రాలేదు. అవును. ఓకే, సో అదనమాట. ఇప్పుడు మనకి రెండు కనిపిస్తున్నాయి, తకారం కనిపిస్తుంది, ఛ కనిపిస్తుంది. సంబంధించింది మనం చెప్పుకున్నాం ఏంటది? సతు, ఇంకా షచు. షచు. షచు, ఓకే. సచు. షటు, సచు. షటు లేదు ఇక్కడ మనకు, ఉందా? సతు రాలేదు. షచు. షచు, సతు షచు. అంతే, ఇవే ఉన్నాయి. సో కాబట్టి ఎవరు మారాలి? సతునే సతు మారాలి. మారాలి. సతునే మారాలి. సతు ఎలా మారాలి? సతు. సతులో మనకి ఏం కనిపిస్తుంది? తా కనిపిస్తుంది, అంటే తూ తవర్గం ఉంది, అవునా? చవర్గంగా మారాలి. తవర్గం ఎలా మారాలి? చవర్గంగా మారాలి, చవర్గం. అవునా? మరి తవర్గంలో తకారం ఉంది, చవర్గంలో నుంచి ఏది తెచ్చుకోవాలి? చకారం. ప్రథమ చకారం అక్షరమైన తెచ్చుకోవాలి. చకారం తెచ్చుకోవాలి. సో అప్పుడు అది ఏమైపోయింది? అది సచు. ఇచ్చ. ఇచ్. ఇచ్చ. ఇచ్చ అయింది కదా. ఇచ్చ ఇచ్చ. ఛ. ఇచ్చ. ఇచ్చ చ ఇచ్చ. అర్థమైందా? ఇచ్చ రావడానికి పక్కన ఎవరు ఉండాలంట? షిత్. ఏమన్నాము? పైన చెప్పుకున్నాం సూత్రంలో, ఏమన్నాము? షిత్ ఉండాలి. చెప్పుకున్నామా పైన? పరంగా ఎవరు అవును. ఉండాలన్నాం? షిత్. చిత్తు. షిత్ షిత్ ఉండాలి. ఉండాలి. షితి ఉన్నప్పుడే షితి. మనకి ఈ ఛ అనేది వస్తుంది కదా. ఈ ఛ వచ్చిన తర్వాత మళ్ళీ తుక్కు రావాలంటే ఛ ఉండాలి, పరంగా ఛ ఉండాలి, దానికి పూర్వంలో హ్రస్వస్వరం ఉండాలి, అప్పుడు తుక్కు వస్తుంది. అర్థమైందా? ఈ ఛ వచ్చింది, మళ్ళీ తర్వాత ఇక్కడ షప్పులో ఆ ఉంది, తర్వాత తీ ఉంది, కలపండి, అప్పుడు ఏమైంది? అది ఇచ్చతి. ఇచ్చతి రావాలంటే మనకి ఇంకా ఆలు కనిపిస్తున్నాయి, ఇక్కడ అచ్చులు రెండు కనిపిస్తున్నాయి. అప్పుడు దాన్ని ఏం చేయాలి? మరి రెండు అచ్చులు ఉన్నాయి. సో ఇచ్ఛ అనేది పదం అవునా కాదా? ఇది పదం అవునా కాదా? పదమే. ఇచ్ఛ పదం అయ్యిందా ఇంతవరకు? లేదు. లేదు, లేదు. అవ్వలేదు. ఇదంతా ఇంకా కలిస్తే కాలే కదా. ఇవన్నీ కాలేదు. కలిస్తేనే పదం అయ్యింది కదమ్మా. పదం. లింగంతం కావాలి పూర్తి. సో ఇచ్ఛ వరకు పదం కాలేదు. ఇప్పుడు నేను ఇచ్ఛతి ఇట్లా ఈచ్ఛ ఆ తి అదంతా పదమా అంటే అవును అనాలి. మనం అక్కడ కలపలేదు, కాకపోతే ఇది మొత్తం రూపమంతా పదం. అర్థమైందా? ఇప్పుడు నేను ఇచ్ఛ వరకే తీసుకున్నాను, అది పదం అయ్యిందా? కాలేదు. పదం కాదు, పదము కాదు. కాదు కాబట్టి ఎవరొస్తారు? అతోగుణి. అతోగుణే. ఉత్తమం. అపదాంతములో, అర్థమవుతుందా? అపదాంతం ఉన్నప్పుడు ఆలు ఇలా కనిపించాయి అంటే అకహ సవర్ణే దీర్ఘ రాదు. ఎవరొస్తారు? అతోగుణి. అతోగుణే. అతోగుణే. అతోగుణే ఎప్పుడు వస్తుంది? అపదమైనప్పుడు. అపదమైనప్పుడు. అతహ, ఇదేంటిది? అతహ. అతహ అంటే అకారము. అకారము తరువాత అకారానికి, అకారం తరువాత ఇప్పుడు పంచమిది, ఇదేంటిది? పంచమి.
పంచమి. మళ్ళీ గుణః అన్నాం. ఇదేంటిది? గుణము. గుణః. గుణః అంటే గుణం. అంటే ఏంటి? అకారము తరువాత గుణవర్ణము ఉంటే. అర్థమవుతుందా? ఇక్కడ గుణః అనేది ఎలా ఉంది? ప్రథమ గుణః అనేది అతః అతో గుణే అన్నాం. గుణః అనలేదు మనం. ఏమన్నాం అక్కడ? సప్తమి. గుణే. సో గుణే అన్నాం. ఇది గుణే. సప్తమి. అవునా? అంటే గుణః. అతః. అతః అంటే ఏంటి? అకారము తరువాత గుణే. గుణవర్ణాలు ఏంటివి మరి? ఆ తర్వాత ఈ. ఏ. ఈ ఎందుకు ఏ. వస్తుందమ్మా? అయ్యో అయ్యో ఆ, ఏ ఓ. ఓ. ఈ మూడింటిలో అకారము తరువాత ఏముండాలంట? ఈ మూడు ఉండాలి. ఉంటే అప్పుడు దేన్ని తీసుకోవాలి? పరరూపం. ఏమన్నారు? పరరూపం. 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 రూప ఏకాదశిలో పరరూపం అంటే ఏంటిది? పక్క నుండి ఆకారం. పరరూపం అని అక్కడ లేదు కదా మనకి సూత్రంలో. ఎక్కడి నుంచి వచ్చింది? అనువృత్తి. అనువృత్తి అనువృత్తి అనువృత్తి. ఉమ్. అర్థమైందా? ఇది అనువృత్తి. అనువృత్తిలో చెప్పారు అక్కడ ఏమని? పరరూపం తీసుకో అన్నారు. ఎలా ఉన్నప్పుడంట? అతో అతః. గుణి. అకారము తరువాత. అతః అంటే దేనికి పరిమితం అయిపోయింది? అది అకారానికి. హ్రస్వ అకారం. అర్థమైందా? హ్రస్వ అకారం తరువాత గుణే. గుణవర్ణం ఉంటే. గుణాక్షరము ఉంటే ఏం తీసుకోవాలంట? పరరూపం పరరూపం. పరరూప ఏకాదశి పరరూపం ఏకాదేశం. ఏకాదేశం అంటే ఏమైపోయింది? ఈ రెండు కలిపి. ఏకాదేశం అంటే ఏంటండి? ఒకటే రెండు. ఆదేశం అవుతుంది. సంహిత. ఇక్కడ సంహిత కనిపిస్తుంది. సంహిత అంటే ఏంటంటాము? రెండు వర్ణాలు కలిసి రెండు ఒక అల్లుడు కానీ కానీ. రెండు అచ్చులు కానీ హా, ఏమన్నాము? సంహిత అని చెప్పడానికి సూత్రం ఏమొచ్చింది? పరః సన్నికర్షః సంహిత. పరః సన్నికర్షః. పరః అంటే ఒకదాని పక్కన ఒకటి మనము గ్యాప్ లేకుండా చదవగలిగితే, ఉచ్చారణ చెయ్యగలిగితే. అర్థమవుతుందా? సో దానిని సంహిత అంటాం. అర్థమైందా? ఉచ్చారణ నువ్వెక్కడైతే చేస్తున్నావో ఆ రెండిటి మధ్య కలయిక ఏదైతే ఉందో, గ్యాప్ లేకుండా, ఉచ్చారణలో గ్యాప్ లేకుండా ఉందో, సో దానిని సంహిత అంటాం. సంహిత. సన్ అని చెప్పాలి. హకారం వచ్చింది కదా. సో ఈ హకారానికి ఏమొచ్చింది? సంహిత అంటున్నాం. అవునా? సంహిత అంటున్నాం. అర్థమవుతుందా? సో ఈ అకారానికి ఏంటిది? అది కవర్గీయం. కవర్గం ఈక్వలెంట్. సో కవర్గం ఈక్వలెంట్ అయితే మరి ఇంకా వస్తుంది సంహిత. ఏమనాలి ఇక్కడ? సంహిత. సంహిత. అర్థమైందా? దీన్ని ఎలా పలకాలి? అనుస్వారాన్ని గకారం లాగా పలకాలి. సంహిత. 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 ఓకే. సో సంహిత అని చదవాలి. సో అప్పుడు ఆ సంహితలో ఏమైంది? మనకి ఉచ్చారణలో మనం ఎక్కడ కూడా ఆగట్లేదు. అక్కడ కలుపుతున్నప్పుడు ఏమైపోయింది? అది ఆ సంహితలో పరరూపం తీసుకోమన్నారు. అంటే రెండూ కలిసి ఒకటే ప్రత్యక్షం అవుతుందన్నమాట. అంటే ఏంటి? రెండు కలిసిపోయాయి. సో మరి ప్రత్యక్షం అయ్యేది ఏంటంట? పాలు. ప్రత్యక్షం ఏది ప్రత్యక్షమవుతుందండి? పాలు నీళ్ళు ఉన్నప్పుడు పాలే ప్రత్యక్షమవుతాయి కదా. సో ఇచ్చతి. పాలంటే నేను మళ్ళీ డైరీ ఫారం గురించి ఆలోచిస్తాను. డైరీకి వెళ్ళిపోయినాం మనం. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు సంహిత అన్నప్పుడు మీరు గకారం ఎందుకు తీసుకోమన్నారు అంటే హకారంకి వర్ణాక్షరం ఎలా తీసుకొస్తాను? వర్ణాక్షరం కాదు, అకుహ విసర్జనీయాః. అది కంఠం. సో కవర్గానికి